ప్రజెంట్ ఇవాళ వెళ్తున్న ప్లేస్ ఉంచలి ఫాల్స్. అక్కడ 4 లెవెల్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవును, చాలా హెవీగా ఉంది అసలు ఎంత దగ్గరగా చూస్తుంటే. ఓకే, చాలా రిస్కీ డ్రోన్ షాట్స్ తీసాను. ఫాగ్ ఇలా ఒక బేలా ఫామ్ అయిపోతుంది, అంత ఫోర్స్తో పడుతున్నాయి వాటరు. మొదలైంది, వర్షంలో పడుతుంది. నేచర్కి ఎంత దగ్గర అయితే ఎంత బాగుందో. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం అంబోలి ఘాట్కి వెళ్ళాం. సో గోవా బోర్డర్ చెక్ పోస్ట్ దాటి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. ఎదురొక మంచి రివర్ సముద్రంలో కలుస్తుంది. చాలా సీనిక్ గా ఉంటుంది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం. సో ప్రజెంట్ మనం ఇప్పుడు గోకర్ణ స్టే చేశాను నిన్న. సో అక్కడ నుంచి ప్రజెంట్ ఇవాళ వెళ్తున్న ప్లేస్ ఉంచలి ఫాల్స్. ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అంతా, చాలా వరకు హైవే కాదు ఇది. చాలా ఘాట్ రోడ్ కవర్ చేసి హాఫ్ డిస్టెన్స్ వచ్చాను. ఇంకా అరౌండ్ 30 కిలోమీటర్స్ చేంజ్లో ఉంది ఉంచలి ఫాల్స్. గోకర్ణ నుంచి 60 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. దగ్గరలో అయితే సిర్సి అని ఉంటుంది, అటుపక్క సిర్సి అని పెద్ద ఊరు ఉంది. అక్కడ నుంచి రావచ్చు. 30 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది ఇది ఉంచలి ఫాల్స్. సో స్టార్ట్ అవుతున్నాను ఇంకా ఉంచలి ఫాల్స్ కి. కొన్ని డ్రోన్ షాట్స్ తీస్తాను ఇక్కడ, కార్ని ఫాలో అవుతూ. లెట్స్ గో. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రైట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, మనం ఉంచలి ఫాల్స్ పార్కింగ్ స్పాట్కి వచ్చేసాం. ఇక్కడ వెహికల్ పార్క్ చేసింది. ఇక్కడ షాప్ కూడా ఉంది, తెరిచింది. సో ఇది ఎంట్రీ అనమాట. వెహికల్స్ అయితే ఇంతకుముందు లోపలికి వెళ్ళిపోయాట. సో ఇది క్లోజ్ చేసి ఇక్కడే పెట్టిచ్చేస్తున్నారు. టికెట్ 30 per person. ఇదేమి మనం ఇంతకుముందు చేసిన ట్రెక్కింగ్స్ లాగా ఫారెస్ట్ వాళ్ళ ట్రెక్కింగ్ కాదు, ఆర్గనైజ్డ్ గానే ఉంటుంది. కొంచెం ఎదర ఇలా రూట్ ఉంది, తర్వాత స్టెప్స్ ఉంటాయి కిందకి. అక్కడ 4 లెవెల్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే పైన చూడడానికి, బాగా కిందకి వెళ్ళడానికి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది. చూద్దాం, కుదిరితే కిందకి కూడా వెళ్దాం. నాకు తెలిసి మ్యాక్సిమం ½ an hour ఉంటుంది ట్రెక్కింగ్ అంతే. ఇది వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడికి వినిపించేస్తూ ఉంది. పీక్ సీజన్ కదా, వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇలా స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ అంతా ఒక 3 minutes వాక్ చేశాను అంతే ఇప్పటివరకు. మహారాష్ట్రలో ఉన్నంత మూమెంట్ రావట్లేదు కర్ణాటకలో. అంటే అక్కడ ఫ్లోలో ఒకదాని తర్వాత ఒకటి అలా అయిపోతూ ఉన్నాయి. అడవుల్లో ఉన్నామా, ఇక్కడ ఉన్నామా ఏంటనే అసలు చూసుకోకుండా వెళ్తూనే ఉన్నాను. పెద్ద ట్రెక్కింగ్స్ కూడా చేశాను అక్కడ. ఇక్కడ ఏంటో ఇనిషియల్ నాగర్మడి క్లోజ్డ్, సతోడి క్లోజ్డ్. నిన్న మగోడ్ ఫాల్స్ ఒకటే కొంచెం బాగుంది. ఇవాళ ఉంచలి వర్కౌట్ అయింది. సో యాక్చువల్గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ వాటర్ వెళ్ళే ప్లేస్లో అడ్డంగా రాళ్ళ దగ్గర నుంచునే
జారి పడిపోవడం ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది, అందుకని క్లోజ్ చేస్తారు మొత్తం. గవర్నమెంట్ని ఏమనలేము ఇందులో. జస్ట్ 5 minutes వాక్ అంతే, ఒక వ్యూ పాయింట్కి వచ్చేసాం. నాకు తెలిసి ఇక్కడ నుంచే వాటర్ సౌండ్ బాగా అనిపిస్తుంది. ఆ పైనుంచి కనపడే వ్యూ పాయింట్ ఇదే, ఫస్ట్ వ్యూ పాయింట్. వాటర్ కూడా చాలా ఎక్కువ, చాలా పెద్దది వాటర్ ఫాల్. బాగా ఫాగ్గా ఉంది, వాటరే పడి ఎక్కువగా లెగిస్తున్నాయి కూడా తుంపర్లలో. కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది వాటర్. చాలా రిస్కీ డ్రోన్ షాట్స్ తీసాను కింద దాకా, చెట్ల దాకా పంపించి. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, చాలా హెవీది, చాలా పెద్దగా కూడా ఉంది. వర్త్ విజిటింగ్. ఇది అపనార్ని నది అట. ఫాగ్ ఇలా ఒక బేలా ఫామ్ అయిపోతుంది, అంత ఫోర్స్తో పడుతున్నాయి వాటర్. అటు సైడ్ నుంచి కనబడుతుంది మనకు, డ్రోన్లో కనబడుతుంది. అది ఇటు సైడ్ నుంచి పెద్దగా కనపడలేదు. వాటర్ తుంపర్లు ఎప్పుడు ఫాగ్ లాగా ఒక లేయర్ ఫామ్ అయిపోయినాయి. ఇందాక డ్రోన్ షాట్లో నేను రెయిన్బో కూడా చూశాను, భలే అనిపించింది. ఎదర్ దాకా వెళ్తే ఇంకా పైనుంచి ఒక నదిలాగా అలా కనిపిస్తూ ఉంది. చలో అయితే కింద ఇంకా వ్యూ పాయింట్కి వెళ్తాం. మోస్ట్లీ అక్కడ ఏం విజిబిలిటీ ఉండదు, అంటే కింద నుంచే కదా ఇలా లేయర్ ఫామ్ అవుతుంది, ఈ ఫాగ్ లేయర్. సో కింద నుంచి అసలు కనిపించకపోవచ్చు, బట్ సరే వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్. లెట్స్ గో. పైన బాగుంది, ఇంకా ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. ఇది నెక్స్ట్ పాయింట్. ఇంకా కింద కూడా ఇలా ఉంది. అనుకున్నాం కదా, విజిబిలిటీ ఏం పెద్దగా ఏం కనిపించట్లేదు. స్టిల్ ఇంకొంచెం కిందకి వెళ్దాం. వాటర్ తుంపలు మీదకి వచ్చి పడుతుంది కదా, అది బాగుంటుంది. మొదలైంది, వర్షంలో పడుతుంది. వాటర్ ఫోర్స్ ఇంత లేకపోతే ఇంత ఇలా ఎంత ఫాగ్ లాగా పట్టేసేది కాదు.
వర్షంలాగా తుప్పలు పడుతూనే ఉన్నాయి. రెండు కాంబినేషన్ కావాలంటే ఇదే. ఇక్కడ నుంచి పడుతున్న తుప్పలు పైన ఎండ, అందుకని ఏమంటారు రెయిన్బో లాగా ఫామ్ అయింది. అవును, చాలా హెవీగా ఉంది అసలు. ఎంత దగ్గరగా చూస్తుంటే నచ్చలేదు. అప్పుడప్పుడు కొంచెం క్లియర్ అవుతుంది. ఇదే ఇంకా ఎండ్ పాయింట్, చివరి వ్యూ పాయింట్ కింద నుంచి చూడడానికి. పడుతున్న నీళ్లు నది, అపరాణి నది అలా వెళ్ళిపోతుంది. వాటర్ ఫోర్స్ ఇంకా పెరిగినట్టుంది. మొత్తం పూర్తిగా ఫాగ్ అయిపోయింది. బయలుదేరదాం ఇంకా. దాదాపుగా 4 రోజుల నుంచి ఈ కొండల్లో, గుట్టల్లో, అడవుల్లోనే తిరుగుతున్నాను. అన్ని చోట్ల ఈ ఫారెస్ట్లు ఇలా విజిల్ సౌండ్స్తో వస్తూ ఉంటాయి. ఏదో పక్షి మరి అది ఎప్పుడూ అలా విజిల్ సౌండ్ వేస్తూనే ఉంటుంది. కానీ నేచర్కి ఎంత దగ్గర అయితే ఎంత బాగుందో. ఇక్కడ దగ్గరలోనే ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంది, అదే మగోడ్ ఫాల్స్. ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు ఇలా ప్యాచీగా ఉంది. 4 కిలోమీటర్స్ మాత్రం. ఓకే, సో ఎంట్రీ పాయింట్ అది. పర్ పర్సన్ 30 రూపీస్ తీసుకున్న టికెట్కి. ఇవాళ మనం వచ్చిన లొకేషన్ మగోడ్ ఫాల్స్. కర్ణాటకలో ఫస్ట్ నాగర్మడి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే అది క్లోజ్ చేస్తారంట. ఈ మగోడ్ ఫాల్స్కి దగ్గరలో ఉన్న పెద్ద ప్లేస్ అయితే ఎల్లాపూర్ నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుంది. సో పక్కనేది కార్ వచ్చేసింది ఎంట్రీ దాకా వెహికల్. అక్కడ నుంచి అంతా 5 మినిట్స్ వాక్. వచ్చేసాం ఆల్రెడీ. వ్యూ పాయింట్లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. బేట్తి రివర్ అడ్డు ఇది కింద ఫామ్ అయ్యేది. రెండు అటొకటి ఇటొకటి రెండు వస్తాయి, చూపిస్తాను మీకు. ఇక్కడ 2 లెవెల్లో ఫాల్ పడుతుంది. ఫాగ్ లో ఉంది, ఇంకా కనపట్లేదు. కొంచెంసేపు ఆగుతాం క్లియర్ అవడానికి. పక్కన ఇంకోటి ఉంది. జనం పెరిగిపోయారు ఇందరి మీద.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మంచి వాటర్ ఫాల్ చూపించానని అనుకుంటున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్, టేక్ కేర్, బై బై, జై హింద్.